ముందుగా నవమూవి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ తరుణ్ బాక్సర్, ఈషా రెబ్బా నటించినటువంటి మూవీ ఓం శాంతి ఓం. ఇది మలయాళ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ మలయాళంలో చాలా బాగా హిట్ జరిగింది. ఇదే మూవీని ఇప్పుడు మన తెలుగులో నేటివేట్కి అనుగుణంగా తరుణ్ బాక్సర్, ఈషా రెబ్బా హీరోయిన్గా నటించడం జరిగింది. ఒక ఊరిలో జరిగేటువంటి సంఘటన ఆధారంగా చిన్నప్పటి నుంచే ఒకే ఇంట్లో అన్నని ఒకలాగా తనని ఒకలాగా చూడడం జరుగుతుంది ఈషా రెబ్బాని. అలాగే తన అనుకున్నటువంటిది కాకుండా వేరే అతనితో పెళ్ళి కావడం జరుగుతుంది. అదే తరుణ్ బాక్సర్తో పెళ్ళైన తర్వాత తన స్వరూపం బయటపెట్టడం జరుగుతుంది. ఇక పెళ్ళి ఎలా జరిగింది, పెళ్ళి తర్వాత విడాకుల దాకా వెళ్ళిన తర్వాత కథ ఎలా మలుపు తిప్పింది అనేది కథ అంశం అండి. ఇందులో తరుణ్ బాక్సర్ చాలా యాక్టింగ్లో తన ఈజీ చూపించడం జరిగింది. ఈషా రెబ్బా కూడా తన ఇంతకుముందు రెబల్తో ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి పరిధి మేరకు చాలా బాగానే నటించడం జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఈ మలయాళంలో చాలా అనుగుణంగా చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఇంతకుముందు ఈ మూవీని చూడని వాళ్ళైతే తెలుగులో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుందాము. ఇక ఈ మూవీ తరుణ్ బాక్సర్ నటన మనకు అక్కర్లేదు. ఈ మూవీ ఏంటంటే చిన్న కథ కాదు, 35 నిర్మాత సృజన్ స్నేహితులతో కలిసి ఈ మూవీని నిర్మించడం జరిగింది. నిజానికి ప్రమోషన్ కంటెంట్ మొత్తం ఒరిజినల్ కంటెంట్ లాగానే అనిపిస్తుంటుంది. దీంతో సినిమాకి ప్రేక్షకుల మీద అంచనాలు పెరిగినాయి. ఇక గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినది ఈషా రెబ్బా చెప్పుకున్నాం కదా. ఇక అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అసలు స్వరూపం భయపెడతాడు ఓంకార్. చిన్న చిన్న విషయాలకు కూడా చేసుకుంటూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శాంతి ఒకరోజు అనుకోని షాక్ ఇస్తుంది. ఓంకార్ నాయుడికి శాంతి షాక్ ఇచ్చినటువంటి ఏంటిదని తెలుసుకున్నాడా అనేది కథ అండి. విశ్లేషణ తెలుగు సినిమాలో రిమార్క్ చేయడం పెద్ద కొత్త ఏమీ కాదు. కాకపోతే ఒకప్పుడు ఇతర భాషలు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు స్టార్ హీరోతో రిమేక్ చేసేవారు. లాభాలు ఇప్పుడు ఎలా ఉందో సినిమాతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అవుతుందని అనుకుందాము. ఇక సినిమా ఒరిజినల్ చూసిన కలిగిన ఫీల్ కలుగుతుంది. హీరోయిన్ ఎంపిక ఉంటుంది ఈ సినిమా అండి. నటీనటుల విషయానికి వస్తే ఓంకార్ నాయుడు అనే పాత్రలో తరుణ్ బాక్సర్ పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అతను ఈ సినిమాలో మాత్రం ఇరగదీశాడు. ముఖ్యంగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను నవ్వించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈషా రెబ్బా నటన కూడా పాత్రకు చాలా న్యాయం చేసింది. టెక్నికల్ విషయానికి వస్తే తెలుగు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ఆలపచి చేసే సీన్స్ నవ్వించేలా రాసుకోవడం సక్సెస్ అయ్యారు. సంగీతం బాగుంది, పాటలు సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. సినిమాగ్రఫీ కూడా సినిమాకి స్థాయిగట్టుగా ఉంది. ఇక ఓం శాంతి ఓం అనేది మూవీ ఒరిజినల్ మూవీని చూడని వాళ్ళకు ఈ సినిమా అలరిస్తుంది అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మూవీ రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి అడుగుతున్నాను, ఈ రివ్యూ ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.